ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారా? ఈ మాట అడగగానే చాలా మందికి వచ్చేటువంటి జవాబు ఏంటంటే మేము సంతోషంగా లేమనే చెప్తారు. సంతోషం కొరకు లోకంలో ఎక్కడికెక్కడికో వెతికావు, వెళ్ళావు, ఏవేవో చేసావు. ఇల్లు కడితే సంతోషంగా ఉంటాను అనుకున్నావు, కట్టావు. దేవుని కృపలో కొంతకాలం ఉన్నింది, ఆ సంతోషం మళ్ళీ పోయింది. వాహనం కొంటే సంతోషంగా ఉంటాను అనుకున్నావు, కొన్నావు. దేవుని కృపలో మళ్ళీ ఆ సంతోషం వెళ్ళిపోయింది. నీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు. అన్నీ పొందుకున్నావు, సంతోషం లేదు. సంతోషం కొరకు ఏవేవో చేస్తున్నావు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు. బంధువుల మధ్యలో వెతికావు, దొరకలేదు. స్నేహితుల మధ్యలో వెతికావు, దొరకలేదు. తోబుట్టులు, ఆప్తులు, రక్త సంబంధుల మధ్యలో వెతికావు, దొరకలేదు. వెకేషన్స్కి వెళ్తున్నావు, ఏదో తాత్కాలికంగా సంతోషపడుతున్నావు, మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా నీ దుఃఖం నీదే. అయితే ఉదయకాల సమయంలో నిజమైన సంతోషం, సంపూర్ణ సంతోషం ఎక్కడుందని ఆలోచిస్తూ ఉన్నావా? దేవుడు అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎంత అద్భుతమైన మాట! దేవుని సన్నిధిలో అరాకొర సంతోషం కాదు, సంపూర్ణమైన సంతోషం ఉంటుందంట. అవును, ఈ లోకంలో సంపూర్ణ సంతోషం దొరికే స్థలం ఎక్కడా కూడా లేదు. ఏ వ్యక్తిలో లేదు, ఏ స్థలములో లేదు, ఏ వస్తువులో లేదు, ఏ వాహనాల్లో లేదు, దేంట్లో లేదు. సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో ఉంది. ఎందుకు నువ్వు సంతోషంగా జీవించలేకపోతున్నావు? ఉదయకాలం లేయంగానే దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. వారే దేవుని సన్నిధికి వారు వచ్చి సంతోషించేవారుగా, దేవుని సన్నిధిలో ఉండి సంపూర్ణ సంతోషం పొందుకునేవారుగా ఉంటారు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని ప్రేమించని వారికి ఎట్టి పరిస్థితుల్లో సంతోషం ఉండదు. ఉదయకాల సమయంలో ఇంకా నీ జీవితం నిర్లక్ష్యంగా ఉన్నావేమో. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని గుర్తించి ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఇక మీదటైనా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపి సంపూర్ణ సంతోషానికి పాత్రులం అవుదాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని మాట్లాడు. ఎంతమంది అయితే ఈ సంతోషం పోగొట్టుకుని ఉన్నారో, కోల్పోయి ఉన్నారో వారందరిని ఒకసారి క్షమించి మళ్ళీ మేమందరం నీ సన్నిధికి వచ్చి సంపూర్ణ సంతోషం అనుభవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.